ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది। ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు। డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు। ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు। ఇటీవల జరిగిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై కూడా చర్చించే అవకాశం ఉంది। దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం। ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రసాద్। సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైనట్టు తెలుస్తూ ఉంది। ఇందులో చర్చించే అంశాలు ఏంటి, అలాగే ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందంటారు? ఇది చాలా కీలకమైనటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం। ప్రధానంగా మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత పార్టీలో ఒక అంతర్గతమైనటువంటి ఒక ఆలోచన ప్రారంభమైంది। లోక్సభ ఎన్నికల్లో ఏ రకంగా అయితే మొమెంటం ఉంది, దాదాపు 100 స్థానాలకు పైగా చేరుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో ఏమాత్రం కూడా ఫలితాలు సాధించలేకపోతుంది। ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మహారాష్ట్రలో ఘోర పరాజయంతో పాటు ఇటు జార్ఖండ్లో గెలిచినప్పటికీ కూడా తన స్థానాలను కాపాడుకున్నప్పుడు కూడా కేవలం అది గుడ్డిలో మెల్లలాగానే ఉంది। అది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రతిష్టను అంటగట్టే అవకాశం లేదు। కేవలం ఒక స్థానికంగా బలంగా ఉన్నటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో ఏర్పడినటువంటి కూటమిలో భాగస్వామిగా కాంగ్రెస్ పార్టీ ఉంది। ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో అదేవిధంగా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఎందుకు ఈ రకమైనటువంటి ఒక అంతరం ఏర్పడింది, ఈ ఫలితాలు ఎందుకు సాధించలేకపోతున్నాం అన్న ఒక అంతర్మథనం కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైంది। దీనికి అనుసరించాల్సిన వ్యూహం ఏంది, క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క అభిమానాన్ని చూరుకునేందుకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఎందుకని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాలేకపోతుంది, స్థానికంగా బలమైనటువంటి నాయకత్వం ఎందుకు లేకపోయిందన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించున్నారు। ఇది చాలా కీలకమైన సమావేశం। దాంతోపాటు మిగిలిన అంశాలు కూడా ఉన్నాయి। ఆదాని వ్యవహారంలో అమెరికా చేసినటువంటి నేరారోపణలు, దానికి సంబంధించి పార్లమెంట్లో వెలుపల బయట జరుగుతున్నటువంటి ఆందోళనలు, ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేకపోవటం, దాన్ని ఏమాత్రం కూడా అసలు ఖాతరు చేయటం లేదు। ఈ అంశాలంటే కూడా చర్చించి ఏ రకంగా ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సినటువంటి విధానం ఏంటి, అదేవిధంగా వ్యూహం ఏంటి అన్న అంశంపై వీరి అభిప్రాయాలను తెలుసుకుని ఆ మేరకు ఒక కార్యాచరణ రూపొందించేందుకు అవకాశం ఉంది। ఇదే కీలకమైన అంశాలు, ఆదాని వ్యవహారం, అదేవిధంగా పార్టీని ఏ రకంగా బలోపేతం చేసుకోవాలి, రాష్ట్రాలు ఎందుకు ఫలితాలు సాధించలేకపోతుంది, దాంతోపాటు కులగణన అనే అంశం చర్చకు తీసుకొచ్చింది తెర మీదకి। అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున ఈ సర్వేలు ప్రారంభమయ్యాయి। అదేవిధంగా దేశవ్యాప్తంగా దీన్ని ఒక పెద్ద నినాదంగా చేయాలి। అదేవిధంగా కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క పరిరక్షణ సంబంధించి జరుగుతున్నటువంటి ఆందోళన మరింత ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఏం చేయాలి, వీటన్నిటిపై కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణ రూపొందించుకోబోతుంది। ఇటీవలనే 75వ రాజ్యాంగ దినోత్సవాల సందర్భంగా ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక ఏడాది పాటు ఈ రాజ్యాంగ దినోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని చెప్పి కూడా నిర్ణయించుకుంది। ఇది ఏ రకంగా అయితే రాజ్యాంగం చాలా సంక్షోభంలో ఉంది అని ఒకవైపున కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుండగా ఈ రాజ్యాంగాన్నే మనం తెలుసుకోవాలి, ప్రజలు ఇంకా దాన్ని అర్థం చేసుకోవాలనే అంశంపై ప్రభుత్వం ఈ రకంగా ఒక వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క విమర్శలకు వ్యతిరేకంగా ఒక పెద్ద బృహత్తర కార్యక్రమాన్ని కూడా చేపట్టింది। కాబట్టి ఈ రకంగా వ్యూహ ప్రతివ్యూహాలతో ఉన్నటువంటి బీజేపీని ఏ రకంగా క్షేత్రస్థాయిలో ఎదుర్కోవాలి, ఏ రకంగా మనం ముందుకెళ్లాలి, ప్రజల అభిమానాన్ని ఏ రకంగా చూరగొనాలి, అదేవిధంగా ప్రజలను ఏ రకంగా భాగస్వాములు చేయాలి పార్టీలో అన్న అంశంపైన ఈ రోజు చర్చించడం